భారీ పాన్ ఇండియన్ సినిమాలు వస్తున్నాయి అన్నప్పుడు వాటి ప్రమోషన్స్ విషయంలో కూడా పోటీ తప్పదు. వాళ్ళేం చేస్తున్నారు, మేమేం చేయాలి, వాళ్ళిప్పుడు ట్రైలర్ విడుదల చేస్తున్నారు, మనం ఎప్పుడు చేయాలి అంటూ లెక్కలు వేసుకుంటూ ఉంటారు. తాజాగా 2 సినిమాల విషయంలో ఇదే జరుగుతుంది. ఆగస్టు 14 నార్త్ అండ్ సౌత్ ఆడియన్స్ బాగా ఆసక్తిగా వేచి చూస్తున్న డేట్ ఇది. అదే రోజు ఇటు కూలీ, హిందీలో వార్ 2 విడుదల కానున్నాయి. రెండూ భారీ సినిమాలే. పైగా 2 సినిమాల్లోనూ భారీ స్టార్ కాస్ట్ ఉంది. కూలీలో రజనీ సహా నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ ఉంటే వార్ 2లో హృతిక్, తారక్ ఉన్నారు. దీంతో ఆ రెండిటిపై అంచనాలు పీక్స్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రమోషన్ పరంగా వార్ 2 కంటే కూలీ కాస్త ముందున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలైంది. అలానే ఎప్పటికప్పుడు ప్రమోషనల్ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మొన్నొచ్చిన మోనికా సాంగ్ బజ్ క్రియేట్ చేసింది. ఇక ఆగస్టు 2న ట్రైలర్ వస్తుందని అధికారికంగా ప్రకటించారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. కానీ వార్ 2 నుండి మాత్రం టీజర్ మినహా ఇంకా ఏం రాలేదు. వార్ 2 ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్నారు మేకర్స్. ఇకపై గ్యాప్ లేకుండా కంటెంట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా పోటీలో ఉన్న కూలీని మరిపించేలా వాళ్లు కూడా ప్లానింగ్ సిద్ధం చేస్తున్నారు. ట్రైలర్ కట్ కూడా పూర్తయిందని 2 నిమిషాల 39 సెకండ్ల ట్రైలర్ ని త్వరలోనే విడుదల చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కూలీ కంటే ముందే వార్ 2 ట్రైలర్ విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. జూలై చివర్లో భారీగా ట్రైలర్ లాంచ్ జరగనుంది. అలానే తారక్, హృతిక్ తో సపరేట్ గా ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్ కోసం 20 రోజులు కేటాయించారు తారక్. మొత్తానికి వార్ 2 కూలీ మధ్య ప్రమోషన్ పరంగా పోటీ తప్పట్లేదు. ఇంకెన్ని రోజులు పోస్టర్ పై అయితే దేవిశ్రీ ప్రసాద్, లేదంటే తమన్, అది కాదంటే అనిరుద్ పేరు చూడాలి. ఇంకా కొత్త వాళ్ళు రారా? కొత్త మ్యూజిక్ వినబడదా? ఎంతసేపు వీళ్ల పాటలే వినాలా? అవసరం లేదు. కాస్త కొత్త ట్యూన్స్ వస్తున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ ని పలకరిస్తున్నాయి. ఇప్పుడు పోస్టర్ మీద కొత్త పేర్లు కనిపిస్తున్నాయి. మరి వాళ్ళెవరో చూద్దామా? టాలీవుడ్ లో కొత్త సంగీత దర్శకులు వచ్చి చాలా కాలమైపోయింది. ఎవరు చూసినా దేవిశ్రీ ప్రసాద్, తమన్ కావాలంటున్నారు. వాళ్ళిద్దరూ కాదంటే అనిరుద్ వచ్చేస్తున్నారు. సీనియర్లంతా కీరవాణి వైపు వెళుతున్నారు. ఈ సమయంలో మేమున్నామంటూ కొందరు కొత్త వాళ్లు సత్తా చూపిస్తున్నారు. అలా వచ్చిన వాళ్లే వివేక్ మార్విన్. రామ్ సినిమాతో పరిచయం అవుతున్నారు వీళ్లు. ఆంధ్ర కింగ్ తాలూకాకి వివేక్ మార్విన్ చాలా ప్లెజెంట్ మ్యూజిక్ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన నువ్వుంటే చాలే పాటకి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటను రాసింది రామ్ పోతినేని. లిరిక్స్ కూడా చాలా రిఫ్రెషింగ్ గా ఉన్నాయి. ఇక పెద్ద సినిమాతో చాలా రోజుల తర్వాత తెలుగులోకి వస్తున్నారు సీనియర్ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. పెద్ది టీజర్ కి రెహమాన్ ఇచ్చిన బీజిఎం అదిరిపోయింది. పెద్ది అంటూ సోషల్ మీడియా అంతా మారుమోగిపోతోంది. తెలుగులో తొలి హిట్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు రెహమాన్. అలాగే అల్లు అర్జున్, అట్లీ సినిమాకి సాయి అభయంకర్ అనే కొత్త కుర్రాడు సంగీతం అందించనున్నారు. మొత్తానికి చాలా కాలం తర్వాత తెలుగులో ఫ్రెష్ ట్యూన్స్ వినిపిస్తున్నాయి. ప్రేమలో విఫలమైతే లైఫ్ లో మరింత ముందుకు వెళ్తారా? మిల్కీ బ్యూటీ విషయంలో మరోసారి ఇదే జరిగిందా? పెళ్లి ఖాయం అనుకుంటున్న సమయంలో ఈమె ప్రేమలో ఓడిపోయింది. జంటగా ఉన్న బ్యూటీ ఇప్పుడు ఒంటరైపోయింది. లవ్ ఫెయిల్యూర్ తర్వాత మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు తమన్నా. మరి ఈ భామ ఏం చేస్తున్నారో తెలుసా? ఇండస్ట్రీలో ఇప్పుడు విడాకుల పర్వం నడుస్తుంది. ప్రేమలో ఉన్న వాళ్లేమో బ్రేకప్ అంటున్నారు, పెళ్లైన వాళ్లేమో విడాకులు అంటున్నారు. తమన్నా కూడా ప్రియుడితో విడిపోయినట్లే. అధికారికంగా ప్రకటించకపోయినా నిజాలన్నీ కళ్ల ముందే కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ చేస్తున్న మిల్కీ బ్యూటీ ఈ మధ్యే ఆ రిలేషన్ కి గుడ్ బై చెప్పారు. విజయ్ తో డేటింగ్ విషయాన్ని కొన్ని రోజులు సీక్రెట్ గా ఉంచిన తమన్నా తర్వాత ఓపెన్ అయిపోయారు. కలిసి ఈవెంట్స్ కి రావడం, మీడియాకి ఫోజులు ఇవ్వడం చేశారు. కానీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరగడం, అభిప్రాయ భేదాలు రావడంతో ఎవరికి వాళ్లు ఒంటరిగా బయట కనిపించారు. బ్రేకప్ తర్వాత ఎవరి కెరియర్ పరంగా వాళ్లు బిజీగా ఉన్నారు. బ్రేకప్ తర్వాత కెరియర్ పై మరింత ఫోకస్ చేశారు తమన్నా. ఈ మధ్యే ఓదెలా 2తో వచ్చింది ఈ బ్యూటీ. కానీ అది వర్కౌట్ అవ్వలేదు. హిందీలోనూ వరుస సినిమాలు సైన్ చేస్తున్నారు తమన్నా. బ్రేకప్ నుంచి బయటపడ్డానికి సినిమాలే ఆయుధంగా ఎంచుకుంటున్నారామె. రాజా సాబ్లోనూ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. బ్రేకప్ తర్వాత పెద్దగా మీడియా ముందుకి రాని తమన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటున్నారు. తాజాగా ఆమె పెట్టిన ఓ పోస్ట్ బ్రేకప్ ఆమెపై ఎలాంటి ప్రభావం చూపించిందో అర్థమవుతోంది. ఇది తప్పుదిద్దుకునే దశ, నేర్చుకునే దశ, ఇంకా నీకు నువ్వు పర్ఫెక్ట్ అవ్వాల్సిన దశ అంటూ రాసుకొచ్చింది తమన్నా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, కానీ ఇక్కడ ఓల్డ్ ఈజ్ డైమండ్ అనిపిస్తోంది అమితాబ్ బచ్చన్ చూస్తుంటే. వయసు 80 దాటిన తర్వాత కూడా ఈయన స్టార్డమ్ చూస్తుంటే కుర్ర హీరోలు కూడా కుళ్ళుకోక తప్పదు. తాజాగా మరో సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేశారు బిగ్ బి. వారం రోజులకు 25 కోట్లు వసూలు చేస్తున్నారు. మరి అదేంటో చూద్దామా? అమితాబ్ బచ్చన్. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరమా చెప్పండి? ఆయన పేరే ఓ బ్రాండ్.
కొన్నేళ్ల కింది వరకు కేవలం హిందీలో నటించిన అమితాబ్జీ ఇప్పుడు అన్ని భాషల్లో ఓకే అంటున్నారు. మరి ముఖ్యంగా తెలుగుపై ఒకంత ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారు. ఇక హిందీలో సినిమాలతో పాటు టెలివిజన్ పైన సత్తా చూపిస్తున్నారు ఈయన. తెలుగులో మనం, సైరా, కల్కి లాంటి సినిమాల్లో నటించారు అమితాబ్. తాజాగా విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్రిత్యాన్ సినిమాలో కీలక పాత్ర కోసం అమితాబ్ పేరు వినిపిస్తోంది. 1850ల నాటి కథ ఇది. ఇందులో బిగ్ బీ కోసం డిఫరెంట్ క్యారెక్టర్ రాహుల్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాలు పక్కన పెడితే కేబీసీ సీజన్ 17తో హోస్ట్ గా రాబోతున్నారు బిగ్ బీ. కౌన్ బనేగా కరోడ్పతి అంటే వెంటనే గుర్తొచ్చేది అమితాబ్ బచ్చన్. కొత్త సీజన్ కోసం వారానికి ఏకంగా 25 కోట్లు ఛార్జ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. అంటే ఎపిసోడ్కి 5 కోట్లు తీసుకోబోతున్నారు అమితాబ్. గతంలో బిగ్ బాస్ ఓటీటీ కోసం ఎపిసోడ్కి 4 కోట్లు తీసుకున్నారు సల్మాన్. ఇప్పుడు దాన్ని క్రాస్ చేశారు బిగ్ బీ. మొత్తానికి 83 ఏళ్ల వయసులోనూ ఎవరికి అందరంత ఎత్తులో ఉన్నారు బాలీవుడ్ మెగాస్టార్. అతిథులంటే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటారు, అంతేకాని ఇక్కడైతే ఉండిపోరు కదా. తెలుగు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్ల విషయంలో ఇదే జరుగుతుంది ఇప్పుడు. కోట్లలో పారితోషికం ఇచ్చినా, కావాల్సినంత క్రేజ్ వచ్చినా వాళ్ళు మాత్రం మేం అతిథులమే అంటున్నారు. మరి టాలీవుడ్లో ఎవరా గెస్ట్ బ్యూటీస్? ఒక్కోసారి కొందరు హీరోయిన్లు చాలా తక్కువ టైంలో పాపులర్ అవుతుంటారు. రావాల్సిన దానికంటే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటారు. అందులో మృణాల్ ఠాకూర్ ఒకరు. సీతారామంతో టాలీవుడ్కి పరిచయమైన ఈ భామ హాయ్ నాన్నతో స్టార్ట్ అయ్యారు. కానీ ఫ్యామిలీ స్టార్తో రేస్లో వెనకపడ్డారు. ఈ మధ్యే అడవిశేష్ డెకాయిట్ సినిమా ఓకే చేశారు. బాలీవుడ్లో మృణాల్కి అవకాశాలు బాగానే వస్తున్నాయి ఇప్పుడు. ఈమె నటిస్తున్న సన్ ఆఫ్ సర్దార్ 2 జూలై 25న విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు మరో 3 హిందీ సినిమాలు ఈమె చేతిలో ఉన్నాయి ఇప్పుడు. అందుకే తెలుగు ఇండస్ట్రీ వైపు చూడటమే మానేశారు మృణాల్. కియారా అద్వానీ సైతం అంతే. అప్పుడెప్పుడో 7 ఏళ్ల కింద భరత్ అనే నేనుతో పరిచయమై వినయ విధేయరామలో చరణ్తో జోడీ కట్టారు బ్యూటీ. మళ్ళీ 6 ఏళ్ల తర్వాత అదే చరణ్తో గేమ్ చేంజర్ చేశారు. మధ్యలో ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో చెప్పారు కియారా. ఇకపై చేస్తారో లేదో క్లారిటీ లేదు. వార్ 2లో నటిస్తున్నా అది కూడా హిందీ సినిమానే. దిశా పాట్నీ కూడా 10 ఏళ్ల కింద 2 తెలుగు సినిమాలు చేశారు. మళ్ళీ మొన్న కల్కిలో కాసేపు కనిపించారు. కంగువత్త కాసేపు సూర్యతో మెరిశారు. సాహో తర్వాత తెలుగులో కనిపించటమే మానేశారు శ్రద్ధా కపూర్. వీళ్లకి ఆఫర్స్ రాక కాదు, వచ్చినా కూడా నో చెబుతున్నారు కాబట్టే టాలీవుడ్లో గెస్ట్ హీరోయిన్లు అయ్యారు. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని కలర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో రేపటి సైన్మాలో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.